వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ సోమవారం జరిగిన ఎపిసోడ్. గుండె నిండా గుడి గంటలు. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. బాలు ఇంటికి చేరుకున్న వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శివ దొంగతనం వీడియో బయటపెట్టడంతో కుటుంబ సభ్యులు బాలుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా మనోజ్ కఠినంగా ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది. ప్రభావతి కూడా మీనా బాలు మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ పరిస్థితిని మరింత మరింది. ఈ క్రమంలో బాలు ఇంటి నుంచి వెళ్ళిపోతూ మీనాను తిరిగి తీసుకొస్తానని సవాల్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోతో పోలీసులు రంగంలోకి దిగి శివ కోసం గాలింపు ప్రారంభించారు. మీనా ఇంట్లో భయాందోళనలు నెలకొనగా బాలు అక్కడికి చేరుకొని ఆమెను ఓదార్చాడు. శివ తప్పు వెనుక గుణ ప్రభావం ఉందని వెల్లడిస్తూ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే సమయంలో పోలీసులు మీనా ఇంటికి చేరుకొని శివను అరెస్ట్ చేయాలని ప్రయత్నించగా బాలు ఇది కుటుంబ సమస్య అని వివరించాడు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. శివ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కథలో కీలక మలుపు. భవనంపై నుంచి దూకేందుకు సిద్ధమైన శివను బాలు సమయస్ఫూర్తితో అడ్డుకొని కాపాడు. అనంతరం అతడిని స్నేహితుడు రాజేష్ వద్ద దాచిపెట్టాడు. మరోవైపు మీనను ఇంటికి తీసుకువచ్చిన బాలు కుటుంబ సభ్యులు ఎదుట గట్టిగా నిలబడి గత దొంగతనాల విషయాలను బయటపెట్టాడు. చివరగా శివ ఆత్మహత్యం గురించి తెలిసిన సత్యం షాక్ గురవడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా సాగింది. శివ దొంగతనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభావతి ఇంట్లో తీవ్ర కల్లోలం నెలకొంది. కుటుంబం పరువు దెబ్బతిన్నందున ఆగ్రహంతో ప్రభావతి మీనాను బాధితురాలిగా భావించి ఆమెను ఇంటి నుంచి పంపించాలని కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితిలో బాలు ముందుకు వచ్చి తన తండ్రి సత్యం దగ్గరకు వెళ్ళి జరిగిన అసలు విషయాన్ని వివరించాడు. శివ కావాలని దొంగతనం చేయలేదని, అతనిపై అన్యాయంగా దొంగ ముద్ర వేయడంతో ఆవేశంలో అలా చేశాడని, తర్వాత తన తప్పు తెలుసుకుని డబ్బులు తిరిగి ఇచ్చేశాడని బాలు స్పష్టం చేశాడు. ఈ గొడవ ఇంత పెద్దది మారడానికి అసలు కారణం ప్రభావతి అని చెప్పడంతో సత్యం ఆగ్రహంగా ఆమె వైపు చూడగా ప్రభావతి కొద్దిసేపు మౌనంగా నిలిచిపోయింది. అయితే పరిస్థితిని మనోజ్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడాడు. శివ దొంగనే అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ విషయాన్ని మళ్ళీ పెద్దది చేయాలని ప్రయత్నించాడు. దీనికి బాలు గట్టిగా ఎదురు నిలిచి, వాడు నీలా డబ్బు ఎత్తుకెళ్ళలేదు, తన తప్పు తెలుసుకొని తిరిగి ఇచ్చేశాడు అంటూ మనోజ్ను నిలదీశాడు. ఈ సమయంలో రోహిణి కూడా మనోజ్ వైపు నిలబడి అతను కూడా డబ్బులు తిరిగి ఇస్తాడని సమర్థించడానికి ప్రయత్నించింది. కానీ దీనికి బాలు కఠినంగా స్పందిస్తూ, పెద్దవాళ్ళు తప్పు చేస్తే సర్ది చెప్పి చిన్నవాళ్లపై మాత్రం దొంగ ముద్ర వేయడం న్యాయమా అంటూ ప్రశ్నించాడు. ఈ ఉద్రిక్తత మధ్యలో మీనా భావోద్వేగంతో మాట్లాడింది. మా తమ్ముడు చేసింది తప్పే, నేనే సమర్థించడం లేదు, కానీ ఒక్కసారి చేసిన తప్పుకు మా నాన్న ప్రాణం పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తప్పుకు మా కుటుంబం అవమానించడం సరైనదా అన్నది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మా వాడు నా తమ్ముడిగా పుట్టడం నా పాపం, నేను అతనికి అక్కగా ఉండడం నా నేరమా అంటూ ప్రశ్నించిన మీనా మాటలు అందరినీ కదిలించాయి. ఇంతలోనే పోలీసులు ప్రభావతి ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత సీరియస్గా మారింది. అక్కడ బాలును చూసిన పోలీసులు, ఇంతకుముందు మీరు అక్కడ ఉన్నారు కదా, మళ్ళీ ఇక్కడ ఎలా అని ప్రశ్నించగా బాలు ఇది మా ఇల్లు అంటూ సమాధానం ఇచ్చాడు. ఇదే అవకాశంగా భావించిన మనోజ్ వెంటనే రంగంలోకి దిగుతూ, శివ దొంగతనం చేసింది మా అమ్మ బ్యాగ్ నుంచే అని పోలీసులకు చెప్తాడు. దీంతో పోలీసులు కూడా తమ వైఖరిని స్పష్టం చేస్తూ ఇది ఫ్యామిలీ మ్యాటర్ అనుకొని అప్పటి వరకు మేము సైలెంట్గా ఉన్నాం. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు పబ్లిక్ కేసు అయింది అంటూ వివరణ ఇస్తారు. అయితే కేసు నమోదు కాకుండా ఉండాలంటే కంప్లైంట్ ఇవ్వద్దని లెటర్ రాయాలని సూచిస్తారు. ఈ సమయంలో ప్రభావతి ఒక్కసారిగా ఆగ్రహంతో రెచ్చిపోతూ, ఇది ఫ్యామిలీ సమస్య కాదు, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, వాడు నా డబ్బులు దొంగలించాడు అంటూ కఠినంగా స్పందిస్తుంది. పోలీసులకు
అధికారంగా కంప్లైంట్ రాసి ఇస్తుంది. మీనా బాలు ఎంతగా వేడుకున్నా ఆమె వెనక్కి తగ్గదు. ఈ కేసులో వాడి జీవితం నాశనం అవుతుందని బాలు హెచ్చరిస్తున్న ప్రభావతి మాత్రం కఠినంగా తన నిర్ణయాన్ని నిలబెట్టుకుంటుంది. దీంతో పరిస్థితి మరింత భావోద్వేగంగా మారుతుంది. ఇదే సమయంలో బాలు తీవ్రంగా స్పందిస్తూ శివ తన తప్పు తెలుసుకొని డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇప్పటికే శిక్ష పడింది. వాడి చేతి విరగొట్టాను. మళ్ళీ ఎందుకు కేసు పెడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. తర్వాత మీనా ఇంట్లోకి వెళ్ళమని చెప్పగా ప్రభావతి అడ్డుకుంటుంది. ఇది నా ఇల్లు, నువ్వు ఇక్కడ ఉండడం లేవు అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. వెంటనే సత్యం ఆగ్రహంతో వందిస్తూ, ఎందుకు ఉండదు? ఇది నా కోడలు, ఇక్కడే ఉంటుంది. నువ్వు ఎప్పుడు నా ఇల్లు అంటున్నావు? నువ్వు కట్టిందా ఇల్లు అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు. అంతగా నచ్చకపోతే నువ్వే వెళ్ళిపో, ఎక్కువగా మాట్లాడితే నిన్నే గంటిస్తా అని హెచ్చరిస్తాడు. మా అక్కుంది చెప్తుంది, ఇంట్లో మీనా ఉంటేనే ఉంటూ కోపంగా తన లగేజ్ సర్దుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. నిర్ణయించుకుంటుంది. మీనా బాలు అడ్డుకోవడానికి ప్రయత్నించిన మీనా ఉన్న చోట నేను ఉండను, నన్నెవ్వరూ ఆపొద్దు అంటూ కఠినంగా చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఘటనతో కుటుంబంలో విభేదాలు తీవ్రమవుతాయి. ఇంట్లో జరిగిన ఘర్షణతో ఆవేశానికి లోనైన ప్రభావతి తన సామాన్లు సర్దుకొని నేరుగా మీనాక్షి ఇంటికి చేరుకుంటుంది. అప్పటికే శివ దొంగతనం వీడియో చూసిన మీనాక్షి మీనాను ఇంటి నుంచి పంపించే ఊటని ఊహిస్తుంది. కానీ అనూహ్యంగా ప్రభావతి తన లగేజ్ రావడంతో ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది. ఏంటి ఇలా వచ్చావు అని ప్రశ్నించగా ప్రభావతి తీవ్రంగా స్పందిస్తూ, మీనా ఉన్న చోట నేను ఉండలేను, దొంగలు ఉన్న కుటుంబంలో నేను ఉండను అంటూ తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది. దీనికి మీనాక్షి నవ్వుతూ కౌంటరిస్తూ, దొంగల గురించి నువ్వే మాట్లాడుతున్నావా అంటూ మనోజ్ గతాన్ని గుర్తు చేస్తుంది. అంతేకాకుండా మిగతా కోడళ్లకు ఏదో ఉన్నారు, కానీ నీకు నిజంగా అవసరమైనప్పుడు నీళ్లు పట్టే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి వాళ్లకు సపోర్ట్ ఇచ్చి మీనాను బయటకు పంపించాలనుకోవడం నీ పెద్ద తప్పు అంటూ గట్టిగా హెచ్చరిస్తుంది. మీనాక్షి మాటలు ప్రభావతిని కుదిపేస్తాయి. నీకు బుద్ధి రావాలి, నువ్వు చేస్తున్న తప్పు భవిష్యత్తులో తప్పకుండా ఫలితం అనుభవిస్తావు అంటూ ఆమె స్పష్టం చేస్తుంది. ప్రభావతి కూడా నేను ఇక్కడ ఉండాలని వస్తే ఇలా అవమానిస్తావా? నేను గొడవలు పెట్టను, అక్కడే చూసుకుంటా అంటూ వెళ్ళిపోవాలని ప్రయత్నించగా మీనాక్షి వెంటనే మరో చురక వేస్తూ, ఇప్పుడు బయటకు పోలీసులు ఉండనివ్వడం లేదు, గుళ్ళలో ఉన్న తరిమేస్తున్నారు అని అంటుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. చివరికి మీనాక్షి తన మనసు మార్చుకొని పోనీ వెళ్ళి ఆ రూమ్లో కొంచెం విశ్రాంతి తీసుకొని అంటూ ఆమెకు తన ఇంట్లో చోటు ఇస్తుంది. ఈ సన్నివేశం ఇద్దరి మధ్య ఉన్న భావోద్వేగాలు నిజాయితీతో కూడిన హెచ్చరికలను స్పష్టంగా చూపిస్తుంది. మరోవైపు మీనా మాత్రం తీవ్ర మనస్తాపంతో కుంగిపోతుంది. తనపై జరిగిన అవమానం, తన తమ్ముడు శివ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ పరిస్థితి గమనించిన బాలు ఆమెను ఓదార్చేందుకు ముందుకొస్తాడు. అనవసరంగా కంగారు పడకు, అన్నీ నేనే చూసుకుంటా అంటూ ధైర్యం చెప్తాడు. ఈ సమయంలో మీనా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తూ మన ఇద్దరం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అని అడుగుతుంది. అయితే బాలు మాత్రం ఆ ఆలోచనను పూర్తిగా ఖండిస్తూ, అలాంటి నిర్ణయాలు తీసుకోకు, ఒక్క కొడుకు తన తండ్రికి అండగా ఉండాలి, అదే నేను నేర్చుకున్న విలువ అంటూ తన భావాలను తెలియజేస్తాడు. బాలు ఇంకా చెప్తూ, ఆమె ఏదో కోపంతో మాట్లాడుతుంది కాబట్టి మనం ఇంటిని వదిలి వెళ్ళిపోవడం సరైనది కాదు. ప్రతి విషయంలో నాన్న మనకు అండగా ఉన్నాడు, ఆయన ఉన్నంత వరకు మనకు ఎలాంటి భయం అవసరం లేదు అంటూ మీనాకు నమ్మకం కలిగిస్తాడు. చివరకు ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అంటూ ఆమెను ఓదార్స్తాడు. ఇక మరుసటి రోజు కథ మరింత రహస్యంగా మారుతుంది. తిరిగి శృతి తల్లి శోభను ఇంటికి రావడంతో సీన్ మారిపోయింది. హాల్లో కూర్చున్న సత్యాన్ని చూసి శోభ, రవి వాళ్ళ అమ్మ ఎక్కడ అని ప్రశ్నించగా వెంటనే సత్యం ఆమె మాటను సర్దిద్దుతూ, రవి వాళ్ళ అమ్మ కాదు, మా ఇంటి పెద్ద అని చెప్పడంతో గమనార్థం. దీంతో శోభన మళ్ళీ విషయం
వియపురాలు ప్రభావతి ఎక్కడ అని అడుగుతుంది. దానికి సత్యం ప్రశాంతంగా స్పందిస్తూ ప్రస్తుతం ఆమె ఇక్కడ లేదు, తన ఫ్రెండ్ మీనాక్షి ఇంటికి వెళ్ళింది. మీరు కావాలంటే మీ కూతురు శృతి గదిలో ఉంది, వెళ్ళి మాట్లాడండి అని చెప్తాడు. ఇంతలోనే రోహిణి అక్కడికి వచ్చి పరిస్థితిని మరింత గుర్తిస్తుంది. అత్తయ్య ఇంట్లో లేదు, అలిగి మీనాక్షి ఇంటికి వెళ్ళింది. మీనా తమ్ముడు శివ దొంగతనం చేసిన వీడియో చూశారు కదా, అందుకే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది అంటూ ఇట్టి గుట్టును బయటపెట్టింది. ఆ మాటలు విన్న శోభన ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో మీనా అక్కడికి రావడంతో రోహిణి నీళ్లు ఇవ్వమని చెప్పగా మీనా కాస్త వ్యంగ్యంగా ఇప్పటిదాకా ఇంటి గుట్టు మొత్తం చెప్పేశావా అంటూ పంచ్ వేస్తుంది. అయితే శోభన మాత్రం రోహిణి సపోర్ట్ చేస్తూ ఉన్నది. చెప్పింది కదా అంటూ మీనాను సూటిగా టార్గెట్ చేస్తుంది. ఈ సమయంలో బాలు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మరింత హై టెన్షన్ చేస్తుంది. తనదైన స్టైల్లో బాలు ఈసారి చెక్కులు తీసుకువచ్చారా, ఎవరు ఇవ్వాలనుకుంటున్నారు అంటూ వ్యంగ్యంగా ప్రశ్నిస్తాడు. అంతేకాకుండా మా ఇంటి విషయాలు మాత్రం చెప్తున్నారు, మీ ఇంట్లో జరుగుతున్నవి కూడా చెప్పరా అంటూ వరుసగా కౌంటర్లు వేస్తూ వారి కుటుంబ రహస్యాలు బయటపెడతాడు. మలేషియాలో మీ పరిస్థితి, మీ మనోజ్ బిజినెస్ నష్టాలు ఇంకా మీ ఇంట్లో జరుగుతున్నాయి అంటూ గట్టిగా హెచ్చరిస్తాడు. చివరకు ఇంకే వేరేవైనా నాలాంటి వాళ్ళు ఎదురైతే సమస్యలు వస్తాయి, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. బట్ బాలు మాటలకు శోభన తీవ్రంగా బాధపడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలానే మాట్లాడతావా అంటూ అవమానంగా ఫీల్ అవుతుంది. ఈ సమయంలో సత్యం కూడా జోక్యం చేసుకోడు. ముందే చెప్పాను, మీరు నేరుగా మీ కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే గౌరవం దక్కేది అంటూ స్పష్టం చేశాడు. ఇప్పటికైనా మీ కూతురు దగ్గరికి వెళ్ళండి అని చెప్పడంతో శోభన కోపంతో అక్కడి నుంచి నేరుగా శృతి గదిలోకి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిన వెంటనే సత్యం రోహిణిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటి విషయాలు బయట పెట్టడం సరైనదేనా అంటూ గట్టిగా మందలిస్తాడు. బాలు కూడా తన స్టైల్ పంచులు వేయడంతో రోహిణి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు శృతి గదిలో శోభన తన కూతురును ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇలాంటి ఇంట్లో ఉండడం మంచిది కాదు, పుట్టింటికి రండి అంటూ కోరుతుంది. కానీ శృతి మాత్రం గట్టిగా ఎదురు నిలిచి శివ చేసిన తప్పుకు మాకు ఏం సంబంధం, మా జీవితం మాది అంటూ స్పష్టం చేస్తుంది. రవి కూడా మేము ఎప్పుడైనా సహాయం అడిగామా అంటూ కఠినంగా స్పందించడంతో శోభనకు సమాధానం లేకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇక మరోవైపు కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. శివ కోసం కలిసిన పోలీసులు పార్వతి సుమతిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్తారు. ఈ విషయం తెలిసిన మీనా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. సుమతి ఫోన్ చేసి జరిగినంత చెప్పడంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో బాలు వచ్చి విషయం తెలుసుకొని ఏ టెన్షన్ పడకు, నేను పోలీస్ స్టేషన్కు వస్తున్నాను అంటూ ధైర్యం చెప్పి అక్కడికి వెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్ తల్లి పార్వతి ఆవేదనతో విలపించడం కథనం మరింత భావోద్వేగంగా మారింది. ఈ కుటుంబ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం ఎలా ముగుస్తుందో అన్న ఉత్కంఠలో ఎపిసోడ్ ముగియంగి. రాబోయే భాగంపై ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.